ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలంటే యుద్ధము ముగింపు ఏ రకంగా ముగిస్తారా, ఏ రకంగా చేస్తారా అనేది అనవసరం. కానీ యుద్ధము ముగింపు పలకాలి. అది ముగింపు పలకాలంటే అది ముగింపు పలకటానికి ఇజ్రాయెల్, అమెరికా చేతుల్లో ఉంది. హ్మ్. ఇరాన్ చేతుల్లో లేదు. నా ఉద్దేశంలో ఇరాన్ చేతుల యుద్ధము ముగింపు ఇరాన్ చేతుల్లో లేదు. అమెరికా, ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంది. ఇది ఇరాను ఇజ్రాయెల్, అమెరికా మీద ఇతర దేశాల ఒత్తిడి కూడా ఉంది. అయితే నిజంగా చెప్పాలంటే ఈ ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని మిగతా దేశాలు ఏమంటారు గోడ మీద పిల్లిలాగా, అంబటూరులాగా కొన్ని దేశాలు ప్రవర్తిస్తున్నాయి. కానీ దీని యుద్ధము త్వరగా ముగియాలని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. కానీ దీనికి మరి యుద్ధం త్వరగా ముగియాలని ఒత్తిడి ఇరాన్ మీద సరిగా చేయటం లేదు. అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద కూడా సరిగా చేయటం లేదు. నిజంగా చెప్పాలంటే ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు యుద్ధము అమెరికాకు, ఇజ్రాయెల్‌కు ఒక రకంగా చెప్పాలంటే పులి మీద సవారీ చేస్తుర్రు. ఇప్పుడు యుద్ధాన్ని ముగించకుండా పులి మించెల్లి దిగలేరు. పులి దిగితే పులి చంపేస్తది. మొత్తానికి యుద్ధము మొదలుపెట్టేదే లేకుండే ముగింపు అయితే జరగాల. ఏ రకంగా జరుగుతది? ఇప్పుడు ఇరాన్‌కు చెప్పినట్టు లొంగి ఏమన్నా పోవాలి. లేకపోతే ఇరాన్‌ను లొంగన తీసుకోవాలి.